సంపన్న కుటుంబం నుండి వచ్చిందనే అహంకారంతో భర్తను, అత్తగారిని చులకన చేసేది కోడలు. ఆడపడుచు పెళ్లి ఆగిపోవడానికి కూడా కోడలి అహంకారపు మాటలే కారణం. ఎన్నిసార్లు కొడుకు హెచ్చరించినా పద్ధతి మార్చుకొని అహంకారపు కోడలు. ఇంటికి కోడళ్ళు వచ్చారంటే అర్థం అత్తగారు వృద్ధాశ్రమం చేరాల్సిందే అంటూ మాట్లాడిన కోడలికి జీవితకాలపు శిక్ష విధించాడు కొడుకు. పుట్టింటి అహంకారం. ఉదయపు సమయం. పెళ్లి సందడి అంతా అయిపోయాక వచ్చిన చుట్టాలందరూ నెమ్మదిగా వాళ్ల ఇళ్లకు తిరిగి వెళ్లడానికి తయారవుతున్నారు. కొత్త పెళ్లి కూతురు సంజన ఇంకా పెళ్లి కలవరింతల్లోనే ఉంది. మరోవైపు ఆమె భర్త రోహిత్ వేరే గదిలో కూర్చొని పెళ్లి ఖర్చుల లెక్కలు చూసుకుంటున్నాడు. అతని నుదుటిపైన కాస్తంత బాధ కనిపిస్తోంది. ఇంత పెద్దగా గొప్పగా పెళ్లి చేయటం వల్ల కుటుంబం మీద డబ్బుల భారం పడింది. ఇప్పుడు అతను అన్ని ఖర్చుల్ని సరిచెయ్యాలి. అదే సమయంలో రోహిత్ తల్లి శారదా గారు కోడలి పుట్టింటి నుండి వచ్చిన సామాన్లని సర్దుతోంది. అయితే శారదా గారు రోహిత్ పెళ్లిలో కట్నం తీసుకోవడానికి నిరాకరించారు. పెళ్లి సంబంధం కుదిరిన వెంటనే శారదా గారు సంజనా వాళ్ళ అమ్మా నాన్నలతో మా ఇంట్లో దేనికి తక్కువ లేదు. రోహిత్ బాగా సంపాదిస్తున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మేము కట్నం తీసుకోవడానికి ఇవ్వడానికి ఎంత మాత్రమూ ఒప్పుకోము అని చెప్పారు. అయినా సరే అంతగా వద్దన్నా వినకుండా వియ్యంకుల వారు కూతురితో కట్న కానుకలు పంపారు. సంజన లేటుగా నిద్రలేచింది. పెళ్లి అలసట, కొత్త జీవితపు కలలు ఆమె మొహం మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె మంచం దిగి నేరుగా బాత్రూం వైపు వెళ్ళింది. కాని కాసేపటికే చిరాకు పడుతూ బయటికి వచ్చి, రోహిత్, ఒకసారి ఇటు రావా అని కేక వేసింది. తన పనిని వదిలేసి రోహిత్ సంజనా దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది? ఎందుకలా అరిచావు సంజనా? అడిగాడు రోహిత్. బాత్రూంలో గీజర్ కూడా లేదు. ఇప్పుడు నేను ఎలా స్నానం చేయాలి అనింది సంజన. ఓ అంతేనా? ఇంట్లో అందరికీ స్టవ్ మీద వేడి నీళ్లు కాచుకోవటం అలవాటు. నేను అమ్మతో చెప్తాను, ఆమె నీకోసం ఇప్పుడే నీళ్లు వేడి చేస్తుంది అన్నాడు రోహిత్. రోహిత్, నీకు తెలుసా, మా పుట్టింట్లో 4 బాత్రూంలున్నాయి. ప్రతి బాత్రూంలో గీజర్ ఉంది. ఇక్కడ గీజర్ కూడా లేదని నాకు ముందే తెలుసుంటే నాన్నగారితో చెప్పేదాన్ని. కట్నంలో నాకు ఇంత ఇచ్చారు కదా, గీజర్ కూడా పంపేవారు. సంజన మాటలకు రోహిత్ మొహం చిన్నబోయింది. అతను కాసేపు మాట్లాడకుండా ఉన్నాడు. అతని మౌనంలో కొంచెం ఇబ్బంది, కొంచెం అయోమయం కనిపించాయి. తర్వాత అతను నెమ్మదిగా సమాధానం చెప్పాడు. సంజన, త్వరలోనే గీజర్ పెట్టిస్తాను, నువ్వు బాధపడకు అన్నాడు రోహిత్. నేను డబ్బున్న కుటుంబంలో పెరిగానని నీకు తెలుసు కదా, కనీస సౌకర్యాలైనా పెట్టివ్వాలని పెళ్లికి ముందు నీకు ఎందుకు గుర్తుకు రాలేదు అనింది సంజన. ఇంకా ఏదో చెప్పబోతుండగా రోహిత్ తల్లి శారదా గారు తన కోడలి మాటలు విని గదిలోకి వచ్చారు. పరిస్థితిని చక్కదిద్దుతూ శారదా గారు ఇలా అన్నారు. సంజన, బాధపడకు, కొద్దిసేపట్లో నేను నీళ్లు వేడి చేస్తాను. రోహిత్, రేపు బజార్కు వెళ్ళి మంచి కంపెనీ గీజర్ తీసుకురా. నా కోడలికి ఏ ఇబ్బంది ఉండకూడదు. ఇంత చెప్పి శారదా గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శారదా గారి మాటలు విని సంజన కొంచెం ఊరుకుంది. కానీ ఆమె కళ్ళల్లో ఇంకా కొంచెం అసంతృప్తి కనిపిస్తోంది. సాయంత్రం సంజన తన స్నేహితురాలు మీనాక్షితో ఫోన్లో మాట్లాడుతోంది. సంజన, నీ పెళ్లి చాలా బ్రహ్మాండంగా జరిగింది. అంతా మంచి ఏర్పాట్లు, అంత గొప్ప అలంకరణ, నువ్వు కట్టుకున్న చీర అన్నీ చాలా బాగున్నాయి. మన ఫ్రెండ్స్ చాలా మెచ్చుకున్నారు. మీ అమ్మా నాన్న చాలా ఖర్చు చేశారు కదా అడిగింది స్నేహితురాలు. అరే, నీకు తెలుసా, అమ్మా నాన్న పెళ్లికి ముందే నాతో అన్నారు, ఒక్కగానొక్క కూతురి పెళ్లి ఎలా చెయ్యాలంటే ఊరంతా చెప్పుకునేలా చెయ్యాలని. నువ్వు నా కారు చూశావా? అది కొత్త మోడల్.
పెళ్లి చీర నుంచి నగల వరకు ప్రతిదీ చాలా ప్రత్యేకంగా ఉంది. ఇద్దరు స్నేహితురాళ్ళు నవ్వుతూ ఫోన్ మాట్లాడుకుంటున్నారు. అప్పుడే సంజన ఆడపడుచు నేహ తలుపు తట్టింది. వదినా, వీధిలో కొంతమంది ఆడవాళ్లు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. మిమ్మల్ని చూడడానికి వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారు. రెడీ అయ్యి రమ్మనింది అమ్మ. తొందరగా రండి అని వదినను పిలిచింది నేహ. మాట్లాడుతున్న ఫోన్ కట్ చేసి సంజన వెంటనే తన బీరువాలో నుంచి చాలా అందమైన చీర తీసింది. ఆమె చీర కట్టుకుని కొంచెం అలంకరణ చేసుకుని బయటకు రాగానే వచ్చిన చుట్టుప్రక్కల మహిళలందరూ సంజననే చూస్తూ ఉండిపోయారు. సంజన వచ్చి సోఫా మీద కాలు వేసుకుని కూర్చోగానే వీధిలోని ఆడవాళ్లు ఆమె అందాన్ని పొగడడం మొదలుపెట్టారు. నిజంగా చెప్పాలి శారదగారు, చందమామ లాంటి అందమైన కోడల్ని తెచ్చారు అని ఒక ఆవిడ అంది. అప్పుడు ఇంకో ఆవిడ నవ్వుతూ, ఈ గులాబీ రంగు చీర కోడలికి చాలా బాగుంది. శారద, ఎక్కడ తీసుకున్నారు అని అడిగింది. శారదాగారు ఏదో చెప్పబోయే ముందు సంజన నవ్వుతూ ఇలా అంది. అయ్యో ఆంటీగారు, ఇలాంటి చీరలు కొనడం వీరి వల్ల కాదు. ఇది నా కట్నం చీర. పెళ్లి షాపింగ్ మొత్తం నేను ఢిల్లీలో చేశాను. ఢిల్లీలోని చాలా పెద్ద షాపింగ్ మాల్ నుండి ఈ చీర కొన్నాను. అన్ని చీరలలో ఇదే చాలా ఖరీదైనది. దీని ధర 35,000 రూపాయలు అనింది సంజన. నిజంగా సంజన, మీ పుట్టింటి వాళ్ల ఎంపిక చాలా బాగుంది అని ఒక పక్కింటి ఆవిడ అంది. అవును ఆంటీ, మా అమ్మా నాన్న ఎప్పుడూ నా ఇష్టాన్ని కాదనరు. నా దగ్గర ఉన్న డ్రస్సులు, చీరలన్నీ 5,000 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్నవే. ఇక నగల గురించి అడగకండి. మొత్తం 50 తులాల బంగారు నగలు మా పుట్టింటి నుండి వచ్చాయి. వాళ్ళు ఇచ్చిన కారు కూడా నాకు చాలా ఇష్టమైన బ్రాండుదే అని సంజన చెప్పింది. ఇది విని చుట్టుపక్కల వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. ఏమైనా శారదాగారి కోడలు కట్నంతో ఇల్లు నింపేసింది అని పక్కింటి ఆవిడ అంది. సంజన మొహంలో గర్వం, సంతోషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాని దగ్గరగా నిలబడి ఉన్న శారదాగారు మాత్రం ఏమీ మాట్లాడకుండా కోడలి మాటలు వింటున్నారు. కోడలి మాటలు శారదకు ఇబ్బందిగా ఉన్నాయి. కాని ఆవిడ ఏమీ మాట్లాడలేదు. శారదాగారు ఒక నిట్టూర్పు విడిచి మెల్లగా ఇలా అన్నారు. సంజన, ఈ విషయాలన్నీ తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. అందరికీ టీ తీసుకురా అనింది. సంజన అత్తగారి మాటల్ని పట్టించుకోకుండా తన మాటల్లోనే ఉండిపోయింది. శారదాగారు నిశ్శబ్దంగా టీ చేయడానికి వంటింట్లోకి వెళ్లారు. అంతలోనే రోహిత్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సంజన చుట్టూ ఇరుగు పొరుగు మహిళలు గుమిగూడి ఉండడం చూశాడు. ఆ సమయంలో సంజన మాట్లాడిన మాటలన్నీ విన్నాడు. కాసేపటికి శారద అందరికీ టీ ఇచ్చింది. సంజన మాటలు విన్న రోహిత్కు చాలా కోపం వచ్చింది. కాని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అతను సంజనతో ఒంటరిగా మాట్లాడాలని అనుకున్నాడు. అందరు మహిళలు వెళ్ళిపోయాక అతను గదిలోకి వచ్చిన భార్యతో నెమ్మదిగా ఇలా అన్నాడు. సంజన, నువ్వు అందరి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం ఏంటి? అమ్మకు, అలాగే నీకంటే పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వడం తెలీదా? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అందుకు సంజన కొంచెం కోపంగా ఇలా అంది. ఏంటి రోహిత్, నేను తప్పేమి చెప్పాను? నేను నిజమే చెప్పాను. అయినా నేను ధనవంతురాలిని కాబట్టి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను. ఆంటీలందరూ చిన్న ఉద్యోగాలు చేసే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, అంతా బాధపడరు అనింది సంజన. కానీ నువ్వు నీ పుట్టింటి వాళ్ల గురించి అలా చూపించాల్సిన అవసరం లేదు. మేము కట్నం నిరాకరించాము అని కూడా నీకు తెలుసు అన్నాడు రోహిత్. అప్పుడు సంజన కోపంగా ఇలా అంది. అయ్యో, కాని మా అమ్మా నాన్న అంతా ఇచ్చారు కదా. నిజాన్ని నేను ఎందుకు చెప్పకూడదు? మీ అమ్మగారు స్వయంగా నాతో అంటున్నారు, మీ పుట్టింటి వాళ్ళు నాకు కట్నంలో చాలా ఇచ్చారని. చుట్టుపక్కల వారికి తెలిస్తే ఏమయ్యింది? అప్పుడు రోహిత్ చెబుతూ ఇలా అన్నాడు. అవును సంజన, అమ్మ ఆ మాట చెప్పి ఉండవచ్చు. కాని దాని అర్థం నువ్వు ప్రతి చోట అందరి ముందు ఆ విషయాన్ని పదే పదే చెప్పాలని కాదు
అన్నాడు కోపంగా. కాని ఎంత చెప్పినా సంజన రోహిత్ మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్ చూడడంలో మునిగిపోయింది. రోజులు అలా గడిచిపోసాగాయి. సంజన ఎప్పుడూ మాట్లాడేటప్పుడు మధ్యలో తన కట్నం గురించి చెప్పేది. దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ బయటి వాళ్ల ముందు ఇబ్బంది పడేవాళ్ళు. 1-2 సార్లు రోహిత్, సంజన ఈ విషయం మీద గొడవ కూడా పడ్డారు. ఈ విషయంపై ఒకరోజు సంజన బాగా కోప్పడింది. శారదా గారికి వాళ్ళిద్దరి గొడవకు కారణం తెలుసు. ఒకరోజు శారదా గారు ఆమెకు మంచిగా చెప్తూ ఇలా అన్నారు: సంజన, నువ్వు నీ పుట్టింట్లో చాలా సౌకర్యంగా పెరిగావని నాకు తెలుసు. మీ అమ్మా నాన్న నీ ప్రతి సంతోషాన్ని చూసుకున్నారు. కానీ సంజన, నీ అత్తగారిల్లు కూడా నీ సొంతిల్లు. పుట్టింటిని అత్తగారింటిని పోల్చడం వల్ల బంధాలు బలహీనపడతాయి. తెలివిగా రెండింటి మధ్య బ్యాలెన్స్ పాటించడం వలన గొడవలు రావు. ఇప్పుడు పుట్టింటి గౌరవం, అత్తవారింటి గౌరవం రెండూ నువ్వే బ్యాలెన్స్ చెయ్యాలి అన్నారు శారదా గారు. కానీ సంజన ఆమె మాటల్ని ఒక చెవితో విని మరో చెవితో వదిలేసింది. రోహిత్, సంజన పెళ్ళై ఇప్పటికి 6 నెలలయ్యింది. రోహిత్ చెల్లెలు నేహా కోసం కూడా ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు అజయ్. అతను తన తండ్రి వ్యాపారం చూసుకుంటున్నాడు. బాగా సంపాదిస్తున్నాడు. వాళ్ల కుటుంబం కూడా మంచిదని తెలిసింది. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని ఒక మంచి రోజు చూసి మంచి హోటల్లో నేహా, అజయ్ల నిశ్చితార్థం జరిపారు. ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎంగేజ్మెంట్ జరిగిన వారం తర్వాత ఆఫీస్ వెళ్తున్న కొడుకుతో శారదా గారు ఇలా అన్నారు: రోహిత్, నేహా వాళ్ళ అత్తగారింటి నుంచి ఫోన్ వచ్చింది. పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడడానికి ఇంటికి రమ్మంటున్నారు అనింది శారద. అప్పుడు రోహిత్, సరే అమ్మా, ఇందులో ఏముంది, వెళ్దాములే అని అన్నాడు. కానీ రోహిత్, నీ పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు. ధరలు బాగా పెరిగిపోయాయి. నీ పెళ్లికి ఎంత సర్దుకుంటూ ఖర్చు చేసినా పెళ్లికి బాగా ఖర్చయింది. ఇప్పుడు ఆడపిల్ల పెళ్లికి దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే ఒక 6 నెలల తర్వాత పెళ్లి ముహూర్తం చూద్దాము అనింది శారద. లేదమ్మా, భయపడాల్సిన పని లేదు. నేను చెల్లి పెళ్లికి సరిపోయేంత డబ్బు దాచుకున్నాను. కానీ వాళ్ళింటికి వెళ్లే సమయం నాకు లేదు. అందుకే మన ఇంటికే అబ్బాయి వాళ్ళని రేపు పిలువు. ఈ విషయంలో ఆలస్యం చేయటం మంచిది కాదు. అంతా బాగా జరుగుతుంది, చింతించకు అన్నాడు రోహిత్. సరే రోహిత్, నీ ఇష్టం అనింది తల్లి. రోహిత్ ఆఫీస్ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం నేహా అత్తగారింటి వాళ్ళు రానున్నారు. కాబట్టి శారదా గారు తన పనిమనిషితో, కమలా, ఈరోజు ఇల్లంతా బాగా తుడిచి శుభ్రం చెయ్యి. ఆ తర్వాతనే ఇల్లంతా తడిబట్ట పెట్టు అని చెప్పింది. సరే అని కమలా తన పనిలో మునిగిపోయింది. అదే సమయంలో రోహిత్ కూడా అక్కడే దగ్గర్లో కూర్చొని ఒక ముఖ్యమైన ఫోన్ కాల్లో బిజీగా ఉన్నాడు. కమలను ఫర్నిచర్ తుడుస్తూ చూసిన సంజన వెంటనే అక్కడికి వచ్చింది. వెళ్ళి ఇలా అనింది: ఛీ, ఇంత మురికి బట్టతో నా ఇంత ఖరీదైన ఫర్నిచర్ ఇంకా మురికిగా తయారవుతుంది. ఫర్నిచర్ శుభ్రం చేయటానికి స్ప్రే క్లీనర్ వాడాలని నీకు తెలీదా? బుద్ధి లేదా? కనీసం అత్తగారైనా నీకు చెప్పలేదా? అయినా ఆవిడకు ఎలా తెలుస్తుందిలే. ఎప్పుడైనా ఇలాంటివి చూస్తే కదా ఇంత ఖరీదైన ఫర్నిచర్ను ఎలా శుభ్రం చెయ్యాలో తెలిసేది అని చెప్పి సంజన తన గది నుంచి క్లీనింగ్ స్ప్రే తీసుకొచ్చి టేబుల్పై పెడుతూ ఇలా అనింది: దీంతో శుభ్రం చెయ్యి, నీకసలు బుద్ధి లేదు అనింది. పనిమనిషి ఆ స్ప్రే తీస్తుండగా అప్పుడే ఆమె కాలు టేబుల్ అంచుకు తగిలింది. అది చూసి కమలకు ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని అడగకుండా సంజన కమల మీద అరిచింది: సరిగ్గా పని కూడా చెయ్యలేవా? నిన్ను శుభ్రం చెయ్యమని చెప్పాను, సామాన్లు పగలగొట్టమని కాదు. ఫర్నిచర్ విలువ 4 లక్షల రూపాయలు. అంతా సరిగ్గా శుభ్రం చెయ్యి. ఏదైనా పగలగొడితే నీ జీతం కట్ చేస్తాను. అయినా జీతం కట్ చేస్తే సరిపోతుందా? నీ జీవితాంతం పనిచేసినా ఈ ఖర్చు తీర్చలేవు.
అందుకే ఇలాంటి చీప్ పనివాళ్ళని పనికి పెట్టుకోకూడదు. మా ఇంట్లో పనివాళ్ళు కూడా ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తారు అనింది సంజన. కమల తన తలను నిమురుకుంటూ కొంచెం భయపడి నిలబడింది. ఆమె కళ్ళల్లో అవమానం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడే శారదాగారు అక్కడికి వచ్చారు. అరే, ఏం జరిగింది సంజన అని అడిగారు. అప్పుడు కమల నెమ్మదిగా ఇలా అంది. అదిగోనమ్మా, నా కాలు జారింది, అందుకే టేబుల్కు తగిలాను. అప్పుడు సంజన అమ్మగారు కోపంగా తిడుతున్నారు. ఇది విని శారద కమలా వైపు చూసి ఇలా అన్నారు. అరే కమలా, కాలికి దెబ్బ తగిలిందా? పద, ముందు కొంచెం రెస్టు తీసుకో, నీళ్లు తాగు, కాసేపయ్యాక పని చేయవచ్చు. కమల భయపడుతూ ఇలా అంది. నేను బాగానే ఉన్నానమ్మా, ఇప్పుడే శుభ్రం చేయడం పూర్తి చేస్తాను అని చెప్పి కమల అంతా శుభ్రం చేయటం మొదలుపెట్టింది. గదులు శుభ్రం చేయటానికి కమల లోపలికి వెళ్ళినప్పుడు రోహిత్ ఇలా అన్నాడు. నీకు ఏమైంది సంజన? పాపం, ఆవిడని ఎందుకు అంత మాటలన్నావు? రోజంతా ఇంటి పని చేస్తుంది కదా. అందుకు సంజన ఇలా అనింది. అవును, చేస్తే ఏమైంది? డబ్బులు తీసుకుంటుంది కదా, ఉచితంగా ఏమీ చెయ్యదు. పనిచేసే వాళ్ల పని మీద నిఘా ఉంచాలి, లేకపోతే వాళ్ల ఇష్టం వచ్చినట్టు చేస్తారు. సరిగ్గా ఫర్నిచర్ శుభ్రం చెయ్యకపోతే అది చాలా పాతగా కనిపిస్తుంది. అయినా మీకేం తెలుస్తుందిలే, అలాంటి ఫర్నిచర్ మీ ఇంట్లో ఎప్పుడైనా కొన్నారా? మీ ఇంట్లో ఏంటి, మీ వంశంలోనే ఎవరి ఇంట్లోనూ ఉండి ఉండదు అంత ఖరీదైన ఫర్నిచర్ అనింది సంజన. కొంచెం ఆలోచించి మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? వస్తువులు అవసరాని కోసం కొనాలి, చూపించుకోవడానికి కాదు అన్నాడు రోహిత్. అరే, నా లక్షల రూపాయల ఫర్నిచర్ అది. మా అమ్మా నాన్న ఎంతో ప్రేమగా ఇచ్చారు. నేను చిన్న మాట కూడా చెప్పకూడదా అనింది సంజన. కానీ సంజన, మాట్లాడే పద్ధతి ఉంటుంది. పనిచేసే వాళ్లను గౌరవించడం మన బాధ్యత. వాళ్ళు మన కోసం పనిచేస్తే మనం వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి అన్నాడు రోహిత్. అప్పుడు సంజన కోపంగా ఇలా అంది. ఓ దేవుడా, ఎవరిని చూసినా ఇక్కడ పాఠాలు చెప్పడంలో బిజీగా ఉన్నారు అంటూ కళ్ళు పెద్దవి చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం అవుతోంది. అబ్బాయి వాళ్ళు వచ్చే సమయం దగ్గర పడుతోంది. నేహా తన గదిలో తయారవుతుంది. నేహా లేత ఎరుపు రంగు చీర కట్టుకుంది. సింపుల్గా ఉన్నా చాలా అందంగా ఉంది. అప్పుడే సంజన గదిలోకి వచ్చింది. నేహా, ఇదేంటి ఇలాంటి చీర కట్టుకున్నావు అని సంజన కొంచెం ఆశ్చర్యంగా అడిగింది. నేహా నవ్వుతూ, వదినా, ఈ చీర అమ్మ ఇచ్చింది. అమ్మ చీర, ఇది నాకు చాలా ఇష్టం. సంజన తల ఊపుతూ ఇలా అంది. అరే నేహా, ఈ చీర బాగుంది, కానీ ఈరోజు నీకు చాలా ప్రత్యేకమైన రోజు. అజయ్ వాళ్ళు వస్తున్నారు. నువ్వు చాలా అందంగా, మోడ్రన్గా కనిపించాలి. ఆగు, నేను నీకోసం ఏదైనా మంచి చీర తీసుకొస్తాను అంటూ సంజన తన గదిలోకి వెళ్ళి తన వార్డ్రోబ్లో నుంచి సిల్వర్ అంచుతో ఉన్న ఆకుపచ్చ చీర తీసుకొచ్చింది. ఆ చీర చాలా ఖరీదైనది, చూడటానికి చాలా బాగుంది. నేహా, ఇది చూడు, ఈ చీర కట్టుకుంటే నువ్వు ఎంత అందంగా కనిపిస్తావు. దీన్ని నేను ఏదో ప్రత్యేకమైన ఫంక్షన్ కోసం కొన్నాను. ఇది బ్రాండెడ్ చీర. ఇది కట్టుకొని నువ్వు బయటికి వస్తే అందరూ నిన్నే చూస్తారు అనింది సంజన. నేహా సంజన మాట విని ఆమె చీర కట్టుకుంది. కాసేపటికి నేహా తయారై రాగానే, చూశావా, చెప్పాను కదా నీకు ఈ చీర చాలా బాగుంటుందని. పద, ఇప్పుడు అతిథులు వచ్చే సమయం అవుతోంది సంజన అనింది. అజయ్ తన తల్లి గాయత్రితో వచ్చాడు. శారదాగారు ఇద్దరినీ ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెట్టారు. నేహా గది నుండి హాల్లోకి వచ్చి కాబోయే అత్తగారి కాళ్లకు నమస్కరించింది. కాబోయే అత్తగారు ఆమెను దీవిస్తూ ఇలా అన్నారు. అరే వా నేహా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ అందానికి సాటి లేదు. ఇంత వినగానే సంజన వెంటనే మధ్యలో కలుగచేసుకుని ఇలా అనింది. చూసావా నేహా, చెప్పాను కదా నా చీర కట్టుకోమని. నీకు చాలా బాగుంటుందని చెప్పాను.
ఇక అందరూ నిన్ను పొగుడుతూనే ఉంటారు అనింది. గాయత్రి కొంచెం ఆశ్చర్యంగా ఇలా అన్నారు. ఓ, ఈ చీర నీదా సంజనా అని అడిగారు. సంజన గర్వంగా ఇలా అంది. అవునండి, దీన్ని నేను ప్రత్యేకంగా డిజైన్ చేయించాను. ఇది నేహకు చాలా బాగుంటుందని నాకు తెలుసు. నేహ ఏదో అత్తగారి పాత డిజైన్ చీర కట్టుకుంది, అందుకే నేను నా చీర ఇచ్చాను. ఇది మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది అనింది సంజన. మీ ఎంపిక నిజంగా చాలా బాగుంది అని నేహ అత్తగారు సంజనతో అన్నారు. అందుకు సంజన సంతోషంగా ఇలా అంది. థ్యాంక్యూ ఆంటీగారు, ఇలాంటివి మా అమ్మ కట్నంలో మొత్తం 50 జతలు ఇచ్చారు. తన ఒక్కగానొక్క ముద్దుల కూతుర్ని కదా నేను. నా తల్లి నాకు కట్నంలో ఇవ్వని వస్తువంటూ ఏదీ లేదు అంటూ సంజన తన మెడలో వేసుకున్న నెక్లెస్ సరిచేసుకుంది. అప్పుడు గాయత్రి గారు దానిని చూస్తూ ఇలా అన్నారు. అరేవా, నీ నెక్లెస్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మీ పుట్టింటి వాళ్ళిచ్చారా? అవునాంటీ గారు, ఇది కూడా నా పుట్టింటి వాళ్లే చేయించారు. ఇది డైమండ్ నెక్లెస్. ప్రత్యేకంగా ఒక జ్యువెల్లర్తో నా ఇష్టానికి తగ్గట్టుగా డిజైన్ చేయించుకున్నాను. దీనితో పాటు డైమండ్ చెవితిద్దులు, 1 డజన్ బంగారు గాజులు కూడా ఇచ్చారు వాళ్ళు నాకు. ఇదంతా వింటున్న రోహిత్ కోపంగా సంజన వైపు చూడసాగాడు. కాని సంజన మాత్రం తన మాటల్లో మునిగిపోయింది. అప్పుడు శారదా గారు వాతావరణాన్ని మార్చుతూ వాళ్ల ముందు టీ, సమోసా ట్రే పెడుతూ ఇలా అన్నారు. గాయత్రి గారు, ఆ మాటలు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు స్నాక్స్ తీసుకోండి అన్నారు. అప్పుడు అజయ్ నేహా వైపు నవ్వుతూ చూసి ఇలా అన్నాడు. దుస్తులు ఎలా ఉన్నా నువ్వు సింపుల్గా ఉండటమే నాకిష్టం. ఈ మాటలకు నేహ నవ్వింది. అందరూ టీ తాగుతున్నారు. గాయత్రి గారు మొదటి సిప్ టీ తాగి హాలంతా ఒక్కసారి చూశారు. గోడల మీద ఉన్న అందమైన బొమ్మలు, డిజైనర్ షోపీసులు, చాలా బాగున్న ఫర్నిచర్ని చూసి ఆశ్చర్యంగా ఇలా అన్నారు. శారదా గారు, మీ ఇంటి అలంకరణ నిజంగా చాలా బాగుంది. ప్రతిదీ చాలా అందంగా, ఒక పద్ధతిగా ఉంది. ఈ అలంకరణ సామాను ఎక్కడి నుంచి తెచ్చారు? శారదా గారు నవ్వుతూ సమాధానం చెప్పడానికి నోరు తెరిచారు. కాని సంజన మధ్యలో కలగజేసుకుని ఇలా అనింది. ఆంటీగారు, మీరు ఇప్పుడు చూస్తున్నదంతా నా కట్నంలో వచ్చింది. నిజానికి మా అమ్మా నాన్న చాలా ఖరీదైన మంచి బ్రాండ్ వస్తువులు ఇచ్చారు. మా ఇళ్లల్లో అమ్మాయిలకు కట్నంలో అన్నీ ఇస్తారు. ఈ ఫర్నిచర్, షోపీసులు, చివరికి ఈ కట్లరీ సెట్ కూడా మా పుట్టింటి నుంచే వచ్చింది. సంజన యొక్క ఈ సమాధానానికి గాయత్రి గారు తల ఊపుతూ ఇలా అన్నారు. అవును, నిజానికి నువ్వు చెప్పింది కరెక్టే. తల్లిదండ్రులు తమ కూతురికి ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ స్థాయికి మించి తమ కూతుళ్లకు ఇస్తుంటారు. తర్వాత సంజన ఇలా అనింది. అవునాంటీ, నిజానికి మా అమ్మ ఎప్పుడూ అనేవారు, పెళ్లిలో ఇచ్చిన సామాను అమ్మాయి గౌరవాన్ని పెంచుతుంది. గాయత్రి గారు శారదా వైపు చూస్తూ ఇలా అన్నారు. శారదా గారు, మీకు కోడలి రూపంలో బాగా కలిసి వచ్చింది. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఇంత మంచి కోడలు దొరికినందుకు అనింది గాయత్రి. గాయత్రి గారి ఈ మాటలకు శారదా గారి మొహం కొంచెం బాధగా అనిపించింది. కానీ ఆమె నవ్వుతూ తనను తాను కంట్రోల్ చేసుకున్నారు. కానీ ఆమె మనసులో మాత్రం బాధగా ఉంది. తర్వాత ఆమె ఇలా అన్నారు. నిజానికి మాకు దేవుడి దయ వల్ల అన్నీ ఉన్నాయి. అందుకే మేము కట్నం తీసుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడలేదు. మాకు ఉన్నంతలో మేము గౌరవంగా బ్రతకగలము. ఈ మాట పెళ్లికి ముందే మేము వియ్యంకుల వారికి చెప్పాము. కానీ కోడలి తరపువారు అంటూ శారదా గారు ఇంకా తన మాట పూర్తి చెయ్యకముందే సంజన మధ్యలో కలగజేసుకుంటూ ఇలా అనింది. అరే ఆంటీగారు, ఇవన్నీ పైకి చెప్పే మాటలండి. లోపల మాత్రం అందరికీ కోడలు కట్నంగా చాలా సామాను తీసుకురావాలని ఉంటుంది. మీరే చెప్పండి, కట్నంగా ఇంత వస్తే ఎవరికి బాగుండదు అని సంజన గర్వంగా తన మాటలు కొనసాగిస్తూ అంది. అందుకే నాకు కట్నంగా ఒక లగ్జరీ కారు కావాలని
నేను మా అమ్మా నాన్నలకు ముందే చెప్పాను. చూడండి, వాళ్ళు నా కోసం ఒక అదిరిపోయే బ్రాండ్ కార్ కొనిచ్చారు. అదిగో బయట ఉంది, అది నా కారే. సంజన మాటలు విని గాయత్రి గారి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా తెరుచుకున్నాయి. ఆమె వెంటనే రోహిత్ వైపు చూసి ఇలా అనింది, వావ్ రోహిత్, నీకు కట్నంగా ఇంత మంచి కారు వచ్చిందే. జీవితాంతం కష్టపడినా నువ్వు కొనలేవు. అలాంటిది భార్య వలన ఇంత పెద్ద కారు దొరకడం నిజంగా అదృష్టం. అందరికీ ఇలాంటి అదృష్టం ఉండదు అనింది గాయత్రి. రోహిత్ నిట్టూర్పు విడుస్తూ ఇలా అన్నాడు, ఆంటీగారు, నిజానికి మాకు ముందు నుంచే ఒక కారు ఉంది. మా అవసరాలు దానితోనే తీరిపోయేవి అంటూ రోహిత్ మాట్లాడుతూనే ఉన్నాడు. సంజన మళ్ళీ రోహిత్ మాటను మధ్యలోనే కట్ చేస్తూ, అరే ఆంటీగారు, నిజంగానే కారైతే ఉంది, కానీ అది చాలా పాతది. నాకైతే అందులో కూర్చోవడానికి కూడా ఇష్టముండేది కాదు. ఇప్పుడు అత్తవారింటి వాళ్ళు ఇచ్చిన కొత్త కారులోనే రోహిత్ ఆఫీస్కు వెళ్తున్నారు అనింది సంజన. ఇంతవరకు సంజన మాటల్ని వింటూ ఏమీ మాట్లాడకుండా వింటున్న రోహిత్ ఇక తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. సంజన, నీతో మాట్లాడాలి, 2 నిమిషాలు నాతో వస్తావా అని రోహిత్ అనగానే సంజన అతని వెనకాలే వెళ్ళింది. రోహిత్ మొహం కోపంతో ఎర్రగా మారిపోయింది. గదిలోకి రాగానే తలుపు వేసి సంజన వైపు సీరియస్గా చూశాడు రోహిత్. సంజన, ఇదంతా ఏంటి? నువ్వు బయట ఏం చెప్పావు? ఎప్పుడు ఏమి మాట్లాడాలో నీకు అర్థం కాదా అని రోహిత్ గట్టిగా అన్నాడు. మంచం మీద కూర్చుంటూ, నేనేం చెప్పానని మీరు ఇంత కోప్పడుతున్నారు? నిజమే కదా చెప్పింది అనింది సంజన. కొంచెమైనా సిగ్గుండాలి. అందరి ముందు నీ కట్నం గురించి మాట్లాడడం సరైనదని నీకు అనిపిస్తుందా? మా అమ్మ నీ మాటలకు ఎంత బాధపడిందో నువ్వు చూడలేదా? కోపంగా అన్నాడు రోహిత్. అరే, ఇందులో సిగ్గుపడాల్సిందేముంది? నిజం చెప్పాను అంతే. నేనేమైనా అబద్ధం చెప్పానా? అయినా మా అమ్మా నాన్నలు నాకు కట్నం ఇచ్చారు. ఇందులో దాచాల్సిందేముంది? కేర్లెస్గా మాట్లాడింది సంజన. రోహిత్ నిట్టూర్పు విడుస్తూ అన్నాడు, సంజన, మీ కుటుంబ సభ్యులకు కట్న కానుకలు ఏమీ అవసరం లేదని స్పష్టంగా చెప్పాము. అయినా వాళ్ళు తమ ఇష్టప్రకారం ఇచ్చారు. కానీ దాని అర్థం నువ్వు ప్రతిసారి దానిని నీ పుట్టింటి వైపు గొప్పగా చెప్పుకోవడానికి ఉపయోగిస్తావా? దీనినే పుట్టింటి అహంకారం అంటారు. పెళ్లి తర్వాత ఈ ఇల్లు కూడా నీదే. కనీసం నీ మాటలతో చేష్టలతో మమ్మల్ని అవమానించకు అన్నాడు రోహిత్. రోహిత్, నువ్వెప్పుడూ నన్నే ఎందుకు తప్పుగా చూస్తావు? మీ అమ్మగారు కూడా మొన్న ఇదే విషయంపై క్లాస్ వేశారు. అయినా ఇంటికి కోడలు వచ్చాక అత్తగారు ఆశ్రమం వెళ్లడం మామూలే. అందుకే నేహా పెళ్ళయ్యాక మీ అమ్మగారిని వృద్ధాశ్రమంలో చేర్పిస్తాం కదా. ఆవిడకెందుకు ఇదంతా? నాకు సరైనది అనిపించిందే నేను చేస్తాను అని సంజన కోపంగా అంది. ఇది విన్న రోహిత్ ఏమీ మాట్లాడకుండా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అందరూ కూర్చుని భోజనాలు చేశారు. భోజనం తర్వాత పెళ్లి తేదీ గురించి మాట్లాడారు. వచ్చే నెల పెళ్లి పెట్టుకున్నారు. ఇక మీరు పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టండి, సమయం తొందరగా అయిపోతుంది అనింది గాయత్రి. ఆంటీగారు, మీరు ఏమాత్రం బాధపడకండి, పెళ్లి చాలా బాగా జరుగుతుంది రోహిత్ నవ్వుతూ అన్నాడు. గాయత్రి, అజయ్ కాసేపు మాట్లాడిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయారు. రోహిత్, మనం తొందరగా పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టాలి. మనకు చాలా తక్కువ సమయం ఉంది అనింది శారద కొడుకుతో. అందుకు రోహిత్ ఇలా అన్నాడు, అమ్మా, నువ్వు కంగారు పడకు. నేను రేపు బ్యాంకు నుంచి డబ్బులు తెస్తాను. అంతా సమయానికే జరుగుతుంది అన్నాడు. కానీ 2 రోజులు గడవకముందే గాయత్రి గారి ఫోన్ వచ్చింది. ఆమె గొంతులో సీరియస్నెస్ గమనించింది శారద. శారద గారు, నేను మీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనింది గాయత్రి. ఏమైంది గాయత్రి గారు? ఫోన్లోనే చెప్పండి అనింది శారద. లేదు, ఈ విషయం ఫోన్లో మాట్లాడడానికి కుదరదు. ఎదురెదురుగా కూర్చొని మాట్లాడాలి. మీరు ఇక్కడికి రండి అని ఫోన్ పెట్టేసింది గాయత్రి. శారద గారి మనస్సు కొంచెం కలత చెందింది. మరుసటి రోజు ఉదయం రోహిత్, శారద గారు
నేహకు కాబోయే అత్తగారింటికి చేరుకున్నారు. గాయత్రి గారు, ఆవిడ కొడుకు అజయ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. అందరూ హాల్లో కూర్చున్నారు. టీ తాగిన తర్వాత గాయత్రి మాట్లాడడం మొదలుపెట్టారు. చూడండి శారదా గారు, మాకు నేహ చాలా బాగా నచ్చింది. నేహ నిజంగా చాలా మంచి సంస్కారం ఉన్న అమ్మాయి, తెలివైనది కూడా. కానీ గాయత్రి గారు కొంచెం ఆగారు. శారదా గారు కంగారుగా ఇలా అన్నారు. కానీ ఏమిటి గాయత్రి గారు, ఏమైంది? ఏమైనా సమస్య? గాయత్రి గారు కొంచెం ఇబ్బందిగా ఇలా అన్నారు. సమస్య ఏమీ లేదు, కానీ కొన్ని విషయాలు ముందుగానే మాట్లాడుకుంటే మంచిది. హాల్ మొత్తం నిశ్శబ్దం అలుముకుంది. గాయత్రి గారు సీరియస్గా ఇలా అన్నారు. చూడండి, నిజానికి నేను మీతో పెళ్లిలో ఇచ్చే కట్నం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది వినగానే శారదా గారు, రోహిత్ ఆశ్చర్యపోయారు. రోహిత్ తన తల్లివైపు చూశాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. గాయత్రి గారు నవ్వుతూ ఇలా అన్నారు. అరే శారదా గారు, మీరు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దు. చూడండి, మాకు ప్రత్యేకమైన డిమాండ్లు ఏమీ లేవు, కానీ పెళ్లిలో వచ్చే సామాను మంచి బ్రాండుది అయి ఉండాలని అనుకుంటున్నాము. చివరికి ఇదంతా నేహా కోసమే కదా అన్నారు. అవును, నేహా కోసం మేము మా వైపు నుంచి ఎటువంటి కొరత లేకుండా ఇస్తాము. అప్పుడు గాయత్రి గారు మాటను కొనసాగిస్తూ ఇలా అన్నారు. చూడండి, ఫర్నిచర్ అయితే మేము మా ఇష్టప్రకారం కొనుక్కుంటాము. దానికోసం మీరు అదనంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. శారదా గారి మొహం చిన్నబోయింది. కానీ ఆమె ఏదో చెప్పబోయేలోపే గాయత్రి గారు మాటను ముందుకు తీసుకెళ్లారు. గాయత్రి గారు నవ్వుతూ, మీరు మీ కోడలి నుండి కానుకలు తీసుకున్నప్పుడు మీ కూతురు నేహా కోసం కూడా ఇవ్వాలి కదా. నగలు బట్టలు మీరు ఇస్తారు, కానీ మా బంధువుల కోసం మంచి బ్రాండెడ్ బట్టలు కొనండి. ఇది మా గౌరవానికి సంబంధించిన విషయం అనింది గాయత్రి. ఇది విన్న శారదా గారి చేతులు వనకడం మొదలుపెట్టాయి. రోహిత్ నిట్టూర్పు విడుస్తూ ఇలా అన్నాడు. ఆంటీ, మేమసలిదంతా ఊహించలేదు. మేము ఎప్పుడూ కట్నానికి వ్యతిరేకంగా ఉన్నాము. మా స్థాయికి తగ్గట్టుగా ఎంత వీలైతే అంత తప్పకుండా చేస్తాము. ఒక్కసారిగా ఇంత భారమంటే అన్నాడు రోహిత్. గాయత్రి గారు రోహిత్ మాటను పట్టించుకోకుండా ఇలా అన్నారు. బాబు రోహిత్, కానీ ఇది ఒక సంప్రదాయం. సమాజంలో గౌరవం నిలబెట్టుకోవడానికి ఇదంతా చెయ్యాల్సిందే. నేహా పెళ్లి తర్వాత తనను ఎవరూ ఆమె పుట్టింటి గురించి అవహేళనగా మాట్లాడకూడదని నేను కోరుకుంటున్నాను అనింది గాయత్రి. గాయత్రి గారి డిమాండ్లను విన్న శారదా గారు ఇలా అన్నారు. కానీ గాయత్రి గారు, ఇంతకు ముందైతే మీరు కట్నం గురించి ఏమీ మాట్లాడలేదు. మరి ఇప్పుడు సడన్గా? మీ అబ్బాయి రోహిత్ బాగా సంపాదిస్తున్నాడు కదా. తన చెల్లెలికి కట్న కానుకలకు లోటు రానివ్వకుండా ఇస్తే మేము మా బంధువులకు మా కోడలి తరపు వాళ్ళు ఎంత ఇచ్చారో గొప్పగా చెప్పుకోగలుగుతాము అనింది గాయత్రి. శారదా గారు అయోమయంగా ఇలా అన్నారు. కానీ ఇప్పుడు అంత సమయం కూడా లేదు కదా. మేము ఇన్ని వస్తువులు ఎలా ఏర్పాటు చేయగలం? పెళ్లికి కేవలం 1 నెల మాత్రమే ఉంది. గాయత్రి గారు నవ్వుతూ సమాధానమిచ్చారు. 1 నెల చాలా ఎక్కువ. ఈ రోజుల్లో అంతా రెడీమేడ్గా దొరికిపోతుంది. ఫర్నిచర్ నుంచి నగల వరకు ప్రతిదీ బజార్లో దొరుకుతుంది. మీరు మీ తయారీ మొదలు పెట్టండి. చెప్పడం మర్చిపోయాను. మా ఒక్కగానొక్క కొడుకు అజయ్ తరపున ప్రత్యేకమైన కోరిక ఏమిటంటే, కట్నంగా ఇచ్చే కారు అతని ఇష్టమైనదై ఉండాలి. అతను ఒక పెద్ద లగ్జరీ కారును ఇష్టపడ్డాడు అనింది గాయత్రి. కారు విషయం విన్న శారదా గారు ఆశ్చర్యపోయారు. కారా అన్న మాటలు వారి నోటి నుండి తెలియకుండా వచ్చాయి. గాయత్రి గారు వెటకారంగా ఇలా అన్నారు. కోడలు ఇంటికి వచ్చాక మా కుటుంబం పెద్దదవుతోంది. కారు కూడా పెద్దదిగానే ఉండాలి కదా. అయినా మీరు కొడుకు విషయంలో కట్నం తీసుకోవడంలో ఏ లోటు చెయ్యనప్పుడు ఇప్పుడు మీ కూతురు పెళ్లిలో పిసినారితనం ఎందుకు?
ఇంతవరకు ఏమీ మాట్లాడకుండా కూర్చున్న రోహిత్ కోపాన్ని దిగమింగుకుంటూ ఇలా అన్నాడు. చూడండి ఆంటీగారు, నా పెళ్లిలో మా అత్తవారింటి వాళ్లకు మా ఇంట్లో కట్నం సామాను ఏమీ పంపవద్దని నేను గట్టిగా చెప్పాను. కానీ అది వారి ఇష్టం. గాయత్రి గారు వెటకారంగా ఇలా అన్నారు. అలాంటిదే ఉంటే ఆ కట్నం సామాను మీరు ఉపయోగించకుండా ఉండాల్సింది. తీసుకోగలిగినప్పుడు ఇవ్వడానికి కూడా ధైర్యం ఉండాలి. అప్పుడు శారదా గారు ఇలా అన్నారు. ఎవరి ఇంటి పరిస్థితులు వారికి ఉంటాయి. నేహా కోసం మాకు ఎంత వీలైతే అంత చేస్తాము, కానీ ఈ విధంగా ఒత్తిడి చేయడం సరైనది కాదు. కానీ గాయత్రి గారు ఆమె మాటను మధ్యలోనే కట్ చేస్తూ ఇలా అన్నారు. చాలు శారదా గారు, నేను సూటిగా మాట్లాడతాను. మేము చెప్పిన విధంగా కట్నం ఏర్పాటు చేయగలిగితే ఈ సంబంధం ముందుకు సాగుతుంది. లేకపోతే మా వైపు నుంచి పెళ్లి క్యాన్సిల్. ఈ పెళ్లి జరిపించాలనుకుంటున్నారా లేదా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది అనింది గాయత్రి. హాల్ మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. రోహిత్ కళ్ళల్లో కోపం, నిస్సహాయత కనిపిస్తున్నాయి. శారదా గారు బాధగా గాయత్రి గారి వైపు చూశారు. ఇంటి నుంచి బయటికి వస్తున్నప్పుడు రోహిత్ తన తల్లి చెయ్యి పట్టుకొని ఇలా అన్నాడు. అమ్మా, ఈ సంబంధాన్ని ఇక్కడితో ఆపేయడం మంచిది. నా చెల్లెల్ని ఇలాంటి దురాశగల స్వార్థం ఉన్న కుటుంబంలోకి పంపలేను. నేహా జీవితం వీళ్ల షరతులకు బందీ కాదు. పద, మనం ఇంటికి వెళ్దాం అన్నాడు. శారదాగారి ముఖంలో కంగారు, బాధ ఉన్నప్పటికీ ఆమె రోహిత్తో పాటు ఇంటికి తిరిగి వచ్చింది. దారి పొడవునా శారదాగారు ఏమీ మాట్లాడలేదు. రోహిత్ మొహంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటికి చేరుకోగానే అతను సంజనను పిలిచాడు. సంజన, తయారవ్వు, మనం బయటికి వెళ్ళాలి అన్నాడు. సంజన ఆశ్చర్యంగా ఇలా అంది. ఏమైంది రోహిత్, ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు నాతో రా అంతే, ప్రశ్నలు అడగకు కోపంగా అన్నాడు రోహిత్. సంజన భర్త మొహంలో కోపాన్ని చూసి ఏమీ మాట్లాడకుండా కారులో కూర్చుంది. సంజన కట్నం కింద వచ్చిన లగ్జరీ కారులో ఇద్దరూ బయలుదేరారు. దారి పొడవునా ఆమె ఏమీ అడగలేదు. కాసేపటి తర్వాత కారు సంజన పుట్టింటి ముందు ఆగగానే ఆమె ఉలిక్కిపడింది. కారు దిగుతూ రోహిత్ ఇలా అన్నాడు. సంజన, మన బంధం ఇక్కడితో ముగిసింది. ఇక నువ్వు ఇక్కడి నుండి నీ పుట్టింటికి తిరిగి వెళ్ళు. సంజన నోట మాట రాలేదు. రోహిత్, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను ఏం చేశాను? అడిగింది సంజన. కేవలం నీ వల్లే ఈరోజు నా చెల్లెలి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. నీ దురాశ, ఆర్భాటాల అలవాటు మా ఇంటిని నాశనం చేసింది. కట్నం, గొప్పల గురించి మాట్లాడడం మానేయమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను. కానీ నీకు ప్రతి చోట నీ పుట్టింటి నుంచి తెచ్చిన సామాను, కట్నాన్ని చూపించడం, నీ కట్నం గురించి అందరికీ చెప్పడం అలవాటు. చుట్టుపక్కల వాళ్ల ముందు పరువు తీశావు. నేహా పెళ్లి చెడిపోయింది. ఇలా మాట్లాడకూడదు అని సముదాయించిన అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించమంటావా? ఈరోజు గాయత్రి ఆంటీ మా ముందు నువ్వు మీ పుట్టింటి నుంచి తెచ్చిన అన్ని వస్తువులను డిమాండ్ చేశారు. నువ్వు మారవని అర్థమయ్యింది. ఇక చాలు. ఇది విన్న సంజన ఏడుస్తూ ఇలా అంది. నా మాటల వల్ల ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. నేను కేవలం ఏమిటి? నీ మాటలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతాయని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ వల్లే గాయత్రి గారికి మేము నీ పుట్టింటి నుంచి కట్నం తీసుకున్నామని చెప్పే అవకాశం దొరికింది. నీలాంటి వాళ్ల చౌకబారు ఆలోచనల వల్లే ఎంతోమంది పేద తల్లిదండ్రులు తమ కూతుళ్ళ పెళ్లిళ్ళు చెయ్యలేకపోతున్నారు. కట్నం అడగడం, ఇవ్వడం అనే ఈ చెడ్డ అలవాటు ఎన్ని ఇళ్లను నాశనం చేసిందో నీకు తెలుసా? కానీ నీకు ఈ విషయం ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు నిన్ను, నీ లగ్జరీ కారును నేను నీ పుట్టింటికి పంపించాను. నీ కట్నం యొక్క మిగిలిన సామాను కూడా రేపటి వరకు ఇక్కడికి చేరుకుంటుంది. దానితో పాటు విడాకుల పత్రాలు కూడా చేరుతాయి. ఇది విన్న సంజన షాక్కి గురయింది.
ఆమె కళ్ళ నుంచి నీళ్లు ధారాళంగా కారడం మొదలయ్యింది. ఆమె ఏదైనా చెప్పేలోపే రోహిత్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.